ఆసిఫాబాద్ జిల్లాలో అద్దె భవనంలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్న అబ్కారీ శాఖ అధికారులు అద్దె బకాయిలు చెల్లించకుండా భవనాన్ని ఖాళీ చేశారు. 2 ఏళ్లుగా బకాయిలు చెల్లించడం లేదని, కరెంటు విద్యుత్ బిల్లును సైతం చెల్లించకుండా బకాయి ఉంచారని భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎవరికి చెప్పకుండా కార్యాలయ సామగ్రిని తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న యజమాని అద్దె బకాయిలు 2,40,000, విద్యుత్ బకాయి 60,000కు పైగా ఉన్న బకాయిలు చెల్లించాలని జిల్లా అబ్కారీ అధికారికి కోరితే మాటదాట వేస్తున్నారని చెప్పారు. తనకు బకాయి ఉన్న కార్యాలయం మధ్య విద్యుత్ బిల్లులను చెల్లించి కార్యాలయాన్ని తరలించాలని కోరితే కేసు నమోదు చేస్తామంటూ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బెదిరింపులకు పాల్పడ్డారని, తాను తప్పు చేయకుండా ఎలా కేసు పెడతారని ఎదురు ప్రశ్నించడంతో చివరికి 3 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు 2 ఏళ్లుగా చెల్లించాల్సిన సుమారు 3 లక్షల అద్దె బకాయిలు చెల్లించి న్యాయం చేయాలంటూ భవన యజమాని కోరారు. ఆసిఫాబాద్లో ఇల్లు ఉన్నది, అది రెంట్కి ఇచ్చిన ఎక్సైజ్ ఆఫీస్కి. అయితే వాళ్ళు 2 సంవత్సరాల నుండి రెంట్ ఇస్తలేరు. నెలకు 12,000 కరెంటు బిల్లు కడతలేదు. వచ్చి అడిగితే రేపు మాపు అనుకుంటా 2 సంవత్సరాలు ఆపిండు. ఇప్పుడు నాకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు. నాకు ఇంకొకటి వచ్చి చెప్తే నేను వచ్చి ఆబ్బాడితే ఏంటి అక్కడికి వెళ్ళి వస్తలేదు, మేమేం చేసుడు అని వాళ్ళు చెప్తే అట్లయితే నేను లాకేస్తాను అంటే శనివారం 29 తారీఖు ఖచ్చితం కరెంటు బిల్ రిసిప్ట్ ఇస్తాం, తర్వాత నీ రెంట్ ఎంత ఉన్నదో అంత తర్వాత మేము చేస్తాం అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా. కరెంటు బిల్లు ప్రస్తుతానికి కరెంటు బిల్లు అయితే ఇయ్యింది, తర్వాత మన ఇంటి కిరాయి తర్వాత ఇచ్చారు అని అంటే నీ మీద కేసు చేస్తా అని మన జిల్లా ప్రెసిడెంట్ ఆయన పెద్దగా ఉంటాడు కదా, సూపరింటెండెంట్, ఆయన కేసు పెడతా అన్నాడు. లాస్ట్కి ఇక పెట్టుకో, మరి పెట్టుకో, నేను కిరాయి ఇచ్చిన అది తప్పు అయింది, పెట్టుకో అని నేను అంటే అప్పుడు ఒప్పుకున్నాడు. ఎప్పుడు శనివారం 29 తారీఖు నీకు కరెంట్ బిల్ రిసిప్ట్ ఇస్తా అని అంటే అప్పుడు అది ఇస్తేనే నేను ఖాళీ చేస్తా అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా. 2 లక్షల రూపాయలు రావాలి, 2 లక్షల చిల్లర అంటే 2 సంవత్సరాలు అంటే నెలకు 12,000, దాన్ని ఒక 2,40,000 రాస్తుంది.